Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's video, we are going to solve a problem related to buffer solution. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే సొల్యూషన్ ఆఫ్ 0.1 NH4OH వీక్ బేస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ నార్మాలిటీ ఇచ్చాడు అండ్ 0.1 అమ్మోనియం క్లోరైడ్ దాని సాల్ట్ నార్మాలిటీ కూడా ఇచ్చాడు. హ్యాజ్ pH ఆఫ్ 9.25. ఈ రెండు కంబైన్ అయినప్పుడు వచ్చే బఫర్ని బేసిక్ బఫర్ అంటారు. బేసిక్ బఫర్ అంటాడు. ఏ వీక్ బేస్ అండ్ ఇట్స్ ఎ సాల్ట్ విత్ స్ట్రాంగ్ యాసిడ్. సో ఈ బేసిక్ బఫర్ యొక్క pH ఇచ్చాడు 9.25 అని. ఓకేనా? ఫైండ్ అవుట్ పీకేబీ ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. అయితే ఆ వీక్ బేస్ యొక్క పీకేబీ ఎంతో కనుక్కో అంటాడు. చూద్దాం. మనకు pH ఇచ్చాడు కదా, pOH కనుక్కుంటే హెండర్సన్ హాసెల్బ్లాచ్ ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు. సరే, ఫస్ట్ ఇచ్చింది రాద్దాం. గివెన్ pH is equals to 9.25 but we need pOH. pOH is equals to 14 minus pH. So 14 minus 9.25. 14 నుంచి 9.25 తీసేస్తే ఎంత వస్తుంది? సబ్స్ట్రాక్ట్ చేస్తే 4.75 వస్తుంది. దిస్ ఈజ్ pOH. ఓకేనా? 9 4 13, 0.25, 0.75, 14. ఓకే, pOH వచ్చింది. బట్ ఇక్కడ మనకు ఇంకా ఏమి ఇచ్చాడు? గివెన్ OH NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు 0.1 అని. అలాగే సాల్ట్ కాన్సన్ట్రేషన్ కూడా ఇచ్చాడు NH4Cl నార్మాలిటీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1 సాల్ట్ వీక్ బేస్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. pH ఇస్తే pOH కనుక్కున్నాం ఎందుకంటే బేసిక్ బఫర్ కాబట్టి. బట్ వీ నో దట్ ఫ్రమ్ హెండర్సన్ హాసెల్బ్లాచ్ ఈక్వేషన్, సింపుల్గా హెండర్సన్ ఈక్వేషన్ అని చెప్తుంటాం. బేసిక్ బఫర్ కాబట్టి pOH is equals to pKb plus log of salt concentration by base concentration. ఇది ఒక వీక్ బేస్ బేసిక్ బఫర్కి మనం మెజర్ చేసేటువంటి ఫార్ములా హెండర్సన్ హాసెల్బ్లాచ్ ఈక్వేషన్ అంట. సరే, pOH వాల్యూ మనకు ప్రాబ్లంలో క్యాల్కులేట్ చేసాం. pH నుంచి ఎంత వచ్చింది? అది 4.75 ఈజ్ ఈక్వల్స్ టు pKa. సరే, పీకేబీ కదా బేస్కి, అది తెలీదు, అదే మెజర్ చేయమన్నాడు. ఫైండ్ అవుట్ పీకేబీ. సో పీకేబీ ప్లస్ లాగ్ ఆఫ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాను నేను? అమ్మోనియం క్లోరైడ్ 0.1. సో 0.1 బై బేస్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు? 0.1. ఇప్పుడు ఈ రెండు 0.1 క్యాన్సిల్ అవుతాయి కదా. therefore 4.75 is equals to pKb plus log 1. log 1 to the base 10 or log 1. log 1 ఎంత? 0. log 1 వాల్యూ 0. అప్పుడు ఏమవుతుంది అంటే 4.75 is equals to pKb plus 0 యాడ్ చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటి. therefore pKb is equals to 4.75. 0 యాడ్ చేస్తే ఏమవుతుంది? పీకేబీనే అవుతుంది కదా. సో పీకేబీ వాల్యూ 4.75 వస్తుంది ఫర్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. దట్స్ ఇట్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.